నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం 6 లక్షల PM సూర్యాఘర్ కనెక్షన్లు ఆగస్టు నాటికి పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ ఉన్నత అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. సమీక్షకు 3 డిస్కంలు, CMDలు, ట్రాన్స్కో MDలు హాజరయ్యారు. వేసవిలో ప్రతిరోజు 275 నుంచి 285 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని, విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో బ్రోడౌన్లకు తాము లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చూడాలని అధికారులను మంత్రి రవికుమార్ ఆదేశించారు. విద్యుత్ కొనుగోలు తగ్గించి ఉత్పత్తి పెంచేలా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. RDSS PM సూర్యాఘర్, PM కుసుమం అమలును మరింత వేగవంతం చేసి పథకాల అమలుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టాలన్నారు. పెట్రోల్ బంకులో పెట్రోల్ మరియు డీజిల్కు ఎటువంటి కొరత లేదని, ప్రజలు, రైతులు, వాహనదారులు ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రకాశం జిల్లా SP హర్షవర్ధన్ రాజు అన్నారు. అద్దంకి పట్టణంలోని దర్శి రోడ్లో ఉన్న VSR పెట్రోల్ బంకును మంగళవారం SP హర్షవర్ధన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెట్రోల్ బంకులో పెట్రోల్, డీజిల్ నిల్వలు, సరఫరా, విక్రయ విధానాలపై సిబ్బందితో SP మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ సరఫరా సక్రమంగా సాగించాలని SP సూచించారు. బంకు నిర్వాహకులు పెట్రోల్, డీజిల్ను కేవలం వాహనాలకు మాత్రమే నింపాలని, క్యాన్లలో నింపరాదన్నారు. క్యాన్లలో నింపడం వల్ల బ్లాక్ మార్కెట్కు తరలించే అవకాశం ఉందన్నారు. అనంతరం సంతమాగులూరు, బల్లెకురువ పోలీస్ స్టేషన్లను SP సందర్శించి పెండింగ్ కేసు ఫైల్స్ను పరిశీలించారు. అదే ఎవరైనా ఉంటే మాట్లాడతారు. ఎవరు లేకపోతే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కృషితో అద్దంకి పురపాలక సంఘం కార్యాలయం ఆవరణలో మంగళవారం ఆలికం సంస్థ ఆధ్వర్యంలో అద్దంకి నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులకు సహాయ ఉపకరణములు అందించేందుకు గాను గుర్తింపు శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు సువార్త, ఏపీ వ్యవసాయ మిషన్ డైరెక్టర్ నాగినేని
రామకృష్ణ, కమిషనర్ రవీంద్ర, కార్పొరేషన్ డైరెక్టర్ చిన్ని శ్రీనివాసరావు కలిసి ప్రారంభించారు. శిబిరానికి దివ్యాంగులు విశేషంగా తరలివచ్చారు. ఆలింకో సంస్థ నుంచి వచ్చిన వైద్య బృందం వారు దివ్యాంగులను పరీక్షించి సహాయ పరికరములు కోసం గుర్తించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ గతంలో నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో క్యాంప్ ఏర్పాటు చేశారని, తిరిగి మరలా నేడు మున్సిపాలిటీలో శిబిరాన్ని నిర్వహిస్తున్నారని, త్వరలోనే మంత్రి చేతుల మీదుగా ఉపకరణములు పంపిణీ చేస్తారని సువార్త తెలిపారు. ఎవరైతే అంగవైకల్యంతో ఉన్నారో వారికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని తీసుకొచ్చుకుంటే వారు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వారికి ఉన్న లోపాన్ని ఏమున్నది ఆ లోపానికి మనం ఏమివ్వగలం ప్రభుత్వ పరంగా అంటే ట్రైసైకిల్స్ నడవలేని వాళ్ళకి ట్రైసైకిల్స్, అట్లానే కొంతమంది కళలు, కొంతమందికి వాకర్స్, చెవిటి వాళ్ళకి చెవిటి మిషన్లు ఇలాంటివి కూడా ఉంటుంది. మగవాళ్ళకు కూడా చెవిటి మిషన్ ఇస్తారు. అయితే ఒక చిన్న ఇక్కడ వచ్చిన తర్వాత మాకు తెలిసిన సమాచారం ఏంటంటే యూడిఐడి కాన్సెప్ట్ చాలా మంది గతంలో తీసుకోలేదు, రిజిస్ట్రేషన్ చేస్తారు. అదొకటి సమస్య ఒకటేనండి. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో వారి ఆత్మ ప్రకారం ఎవరు కూడా కంగారు పడాల్సిన పర్లేదు. అందరినీ చెక్ చేస్తారు, అన్ని సర్టిఫికెట్లు వారు తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా రిజిస్టర్ చేస్తారు. కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకోవాల్సింది కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కృతజ్ఞతలు కోరుతున్నాం. ముఖ్యంగా అంతకుముందు మనం జనవరిలో హై స్కూల్లో కండక్ట్ చేస్తాము. అప్పుడు ఏంటంటే చాలా తక్కువ మంది ఈ క్యాంప్ వచ్చారనేది మీ దాంట్లో బాగా వస్తుందండి, మీ దాంట్లో బాగా వస్తుంది కొంచెం క్లారిటీ. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరలా మన మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో ఈరోజు ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మన గౌరవ కలెక్టర్ గారు కూడా మనకి పర్మిషన్ ఇచ్చారు. మీకు ఏంటంటే ఎవరైతే సీనియర్ సిటిజన్స్ దివ్యాంగులు ఉన్నారో మీకు సీనియర్ సిటిజన్స్ అయితే మీకు సదరన్ సర్టిఫికేట్ అవసరం లేదు. మీ దగ్గర ఉన్న ఆధారు, రేషన్ కార్డు, ఫోటో ఇవి తీసుకెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అలాగే దివ్యాంగులు అయితే మాత్రం సదరన్ సర్టిఫికేట్, ఆధారు, రేషన్ కార్డుతో పాటుగా యూడిఐడి ఉండాలి. మీ దగ్గర చాలా మంది దగ్గర యూడిఐడి ఉండకపోవచ్చు. అందుకోసమని దీనికోసం సపరేట్ గా యూడిఐడి రిజిస్ట్రేషన్ కౌంటర్ కూడా ఏర్పాటు చేశాం. మీకు యూడిఐడి కార్డు అనేది తర్వాత హాస్పిటల్ నుంచి మీకు వస్తుంది. ఇప్పుడు ఏంటంటే యూడిఐడి మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ మాత్రం మీరు కంపల్సరీగా నోట్ చేసుకోవాలి. ఆ నెంబర్ తోటి మన అలింగో టీం వారు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఎవరికైతే ఇప్పుడు ట్రైసైకిల్స్, హీరింగ్ మిషన్స్, వీల్ చైర్స్ ఇవన్నీ మనం కూడా స్టేట్ గవర్నమెంట్ ద్వారా కూడా మంజూరు చేయబడతాయి. బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్ అనేది మనకి అలింపు వారి ఆధ్వర్యంలోనే అది శాంక్షన్ చేస్తారు. కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్ కూడా అందజేయబడుతుంది. మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ అందరికీ కూడా ఎవరికి ఏ పరికరం అవసరమో త్వరలోనే గుర్తించి మీకు మళ్ళీ మన గౌరవ మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక మెగా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తూ మీరందరూ కూడా మనకి గౌరవ మంత్రివర్యులు మున్సిపల్ కమిషనర్ వారి సహకారంతో మీ అందరికీ కూడా లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈవినింగ్ 4 వరకు రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, రైస్ కార్డు, సదరన్ సర్టిఫికెట్, యూడిఐడి కార్డు కావాలి. ఎవరికైనా యూడిఐడి రిజిస్ట్రేషన్ కావాలి అంటే అక్కడ డెస్క్ ఉంది. ఆ డెస్క్ దగ్గర యూడిఐడి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అక్కడికి సంప్రదిస్తే యూడిఐడి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ స్లిప్ తీసుకొచ్చినా సరిపోతుంది. ఆ యూడిఐడి నెంబర్ రాస్తారు దాని మీద, అది ఇచ్చినా సరిపోతుంది. ఆ యూడిఐడి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, చూసి తెలుసుకోండి. అక్కడ
అద్దెకి పట్టణంలోని ఇందిరానగర్లో ఉన్న గుంజివారి అంకమ్మ తల్లి మరియు దానమార్తమ్మ తల్లి కొలుపుల కార్యక్రమం ఏప్రిల్ 29వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు జరుగుతాయని దేవస్థాన కమిటీ సభ్యులు గుంజి వెంకట్రావు, గుంజి కోటేశ్వరరావు, మన్నం శ్రీనివాసరావు తెలిపారు. అంకమ్మ తల్లి కొలుపులకు సంబంధించి ఆలయంలో ఏర్పాట్లు భారీ స్థాయిలో చేశారు. ఆలయం చుట్టూ లైటింగ్ వేసి ముస్తాబు చేశారు. బుధవారం అమ్మవారు సముద్ర స్నానం, సాయంత్రము అమ్మవారి నగరోత్సవము, గురువారం రాత్రికి అమ్మవారికి మొక్కుబడులు, కాళికాదేవి వేషధారణలో ప్రత్యేక కార్యక్రమం, శుక్రవారం మాతడుపు అమ్మవారి బంగారు సంబరం, శనివారం పెద్ద అమ్మవారి తతంగాలు, ఆదివారం అమ్మవారి పొంగళ్ళు పెట్టే కార్యక్రమంతో కొలుపులు ముగుస్తాయని గుంజి వెంకట్రావు, మన్నం శ్రీనివాసరావు, గుంజి కోటేశ్వరరావు తెలిపారు. అద్దంకి పట్టణంలో గత 1970 సంవత్సరం నుంచి మా తాతలు ముత్తాతలు ఒక తరం నుంచి కూడా మాకు ఇక్కడ అంకమ్మ తల్లి జాతర చేసుకోవటం జరుగుతుంది. గతంలో 5 సంవత్సరాలకు ఒకసారి మా తాతలు టైంలో అలా చేసేవాళ్ళు. కానీ మేము గత 3 సార్లు నుంచి గుడి 3 సార్లు నుంచి గుడి కొత్తగా బ్రహ్మాండంగా దాతల సహకారాలతో మా గుడివాళ్ళు వంశస్థులు అందరూ కూడా మా ఆడపిల్లల తరపు వాళ్ళు అందరి సహకారంతో మేము గుడిని చాలా బ్రహ్మాండంగా నిర్మించుకున్నాం. దాతలందరూ కూడా బాగా సహకరించారు. అలాగే మేము ఈ కొత్తగా నిర్మించిన దగ్గర నుంచి గత 3 సంవత్సరాలకు ఒకసారి మా గుంజివారి వంశస్థులంటే మాకు ఇక్కడ ఉన్నటువంటి మా తల్లిదండ్రులు తాతలు వారి సంతానం అలా దగ్గర మా గుంజివారి వంశస్థులంటే దగ్గర 250 నుంచి 300 కుటుంబాల వరకు ఉన్నాయి. చుట్టుపక్కల పల్లెటూరుల్లో ఈ 4-5 మండలాల్లో కూడా మా గుంజివారి వంశస్థులు ఉన్నారు. మేము అందరం అన్ని కుటుంబాల వాళ్ళని కలిసి కూడా ఒక పెద్ద పండుగలాగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 5 రోజులు కొలుపు జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం రేపు బయట దేవర కార్యక్రమంతో మొదలై దేనబండారితో రేపు ఆదివారం సాయంత్రంతో వచ్చే ఆదివారం సాయంత్రంతో కార్యక్రమం 3వ తారీఖుతో ముగుస్తుంది. చుట్టుపక్కల ఊర్లోళ్ళ అందరికీ కూడా మేము ఆహ్వానంగా చెప్పుకున్నాం. మా ఆడపిల్లల తరపు వాళ్ళు కానీ మా వంశస్థులు గుంజివారి వంశస్థులందరికీ కానీ ప్రజలందరికీ కూడా మా ధనామూర్తమ్మ తల్లి అంకమ్మ తల్లి ధనామూర్తమ్మ తల్లి కొలుపుల మహోత్సవానికి అందరూ వచ్చి మమ్మల్ని ఈ యొక్క కార్యక్రమంలో సహకరించాల్సిందిగా పేరు పేరున కోరుకుంటూ మా అంకమ్మ తల్లి ధనామూర్తమ్మ తల్లి ఆశీస్సు పొందాలని మరీ నేను పొగలు తీసిన క్లియరెన్స్ రావాలి, అది బెటర్ బాగుంటుంది. కాదు అంటే ఇప్పుడు టాప్ పేరు పెడితే సంతమాగులూరు మండలం కొమ్మాలపాడులో మంగళవారం మిరప కూలీల ఆటోను లారీ ఢీ కొట్టింది. కొమ్మాలపాడుకు చెందిన కూలీలు ఆటోలో మిరప కోతకు వెళుతుండగా అద్దెకి నుంచి వస్తున్న లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కొమ్మాలపాడు గ్రామానికి చెందిన 4 కూలీలకు గాయాలు కాగా స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను నర్సరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ముందు వెళుతున్న ఆటోను లారీ వేగంగా వచ్చి ఢీకొట్టిన సన్నివేశాలు సమీపంలో ఉన్న టీ షాపులో సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్కు చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
भाई चाले वो हमें पिता था वो अब लारी वाला वो अब लारी वाला సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి నర్సరావుపేట మండలం ఉప్పలపాడుకు చెందిన ఈనెగనూరి పడిగల రెడ్డి ఆదిలక్ష్మి దంపతులు 2 లక్షల రూపాయల విరాళాన్ని మంగళవారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ మురళికి అందజేశారు. సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా బుధవారం స్వామివారికి పంచామృతాలు వివిధ రకాల సుగంధ ద్రవ్యములతో అభిషేకం జరుగుతుందని ఆలయ అర్చకులు అరుణాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా బుధవారం స్వామివారికి అభిషేకాలు, గురువారం నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారని అరుణాచార్యులు చెప్పారు. లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా కోలాట ప్రదర్శన, భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుందని అర్చకులు తెలియజేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండ క్షేత్రంలో అనాదిగా వేంచేసి ఉన్నటువంటి క్షేత్రాధిపతి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దేవస్థానంలో వైశాఖ శుద్ధ చతుర్దశి సందర్భముగా పురస్కరించుకొని నృసింహ జయంతి సందర్భంగా 30/4/2026 గురువారం నృసింహ జయంతి సందర్భముగా స్వామివారికి ముందు రోజు అనగా బుధవారం రోజున స్వామివారికి ఉదయం 8 గంటలకు పంచామృత అభిషేకము, కోయిలాలవారి తిరుమంజనము, తదనంతరం స్వామివారికి విశేషమైనటువంటి యొక్క నివేదన, హారతి, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయి. 30/4/2026 గురువారం ఉదయం తెల్లవారుజామునే స్వామివారి యొక్క ఆలయం తెరవబడి విశేషమైనటువంటి యొక్క నిత్య కైంకర్యాది పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని అట్లానే నృసింహ జయంతి భక్తులచే స్వామివారి యొక్క విశేషమైనటువంటి యొక్క పూజా కార్యక్రమం, తదనంతరం స్వామివారి యొక్క ఏకాహ కార్యక్రమం ప్రారంభమవుతుంది. తదనంతరం 10 గంటలకు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం, తదనంతరం కోలాటం, స్వామివారి యొక్క 12:30-1 గంట మధ్య భూరి అన్నదాన కార్యక్రమం కొనసాగబడుతుంది. ఈ యొక్క సంకీర్తన కార్యక్రమం గురువారం ఉదయం ప్రారంభమై శుక్రవారం ఉదయం వరకు హరే రామ సంకీర్తన కార్యక్రమం కొనసాగబడుతుంది. ఈ యొక్క ఏకాహం యొక్క ప్రత్యేకత ఏమిటయ్యా అంటే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి ఉత్కృష్టతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి నామం సర్వ పాపాలని కూడా
తొలగించేసి ఇష్టకామ్యాలను సిద్ధింపజేసి సమస్తమైనటువంటి కార్యసిద్ధులు చేసి జన్మ సార్థకత అయినటువంటి ఒక్క మోక్షాన్ని సంగేటువంటి కలికల్మష ఉపనిషత్ అనేటువంటి విశేషమైనటువంటి యొక్క మంత్రం కలిపురుషుడి యొక్క ప్రభావానికి చేరకుండా దూరంగా ఉంచడం కోసం మహత్తరమైనటువంటి యొక్క మంత్రమే ఈ యొక్క మంత్రం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి ఒక మహామంత్రము చేత 24 గంటల పాటు స్వామివారి యొక్క ఆలయంలో ఏకాహ కార్యక్రమం, భూరి అన్నదాన కార్యక్రమం, భక్తులెల్లరూ కూడా బుధవారం నాడు జరిగేటువంటి అభిషేక కార్యక్రమం, తదనంతరం జరిగేటువంటి తీర్థప్రసాద వితరణ కార్యక్రమం, గురువారం నాడు జరిగేటువంటి స్వామివారి యొక్క ఏకాహం, కోలాటం, కళ్యాణ మహోత్సవం, భూరి అన్నదాన కార్యక్రమాల్లో భక్తులెల్లరూ కూడా పాల్గొని అపారమైనటువంటి నృసింహస్వామి వారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఏసీఎల్పీ సర్వేలో భాగంగా అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో సంఘ సభ్యులకు మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో సెర్ప్ అడిషనల్ డైరెక్టర్ రమ, ప్రాజెక్ట్ మేనేజర్ సునీత, ఐబీ డిపిఎం అంబేద్కర్, ఏపీఎం ప్రసాద్ హాజరై ఏసీఎల్పీ సర్వేపై సలహాలు సూచనలు ఇచ్చారు. సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెం గ్రామానికి చెందిన మందా కోటేశ్వరరావుకి చెందిన 8 ఎకరాల గడ్డివాము ప్రమాదవశాత్తు మంగళవారం దగ్ధమయ్యింది. నష్టం సుమారు 1.5 లక్షల రూపాయలు ఉంటుందని బాధితుడు కోటేశ్వరరావు తెలిపారు. ఈ ప్రమాదంతో కోటేశ్వరరావు